హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 29. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని వినేద్దాం. నేను ఆల్రెడీ నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను. నువ్వెక్కడున్నావే? ప్రతిసారి ఇలానే చెప్తావు. ఇంకో 2 minutesలో నువ్వు రాలేదంటే నేను వెళ్ళిపోతాను. భూలక్ష్మి, భూమి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భూమి తన తలపై కొట్టేసరికి తల రుద్దుకుంటూ వచ్చేసావా? ఇంత లేట్ ఏంటే? ఏం చేస్తున్నావు అంటూ గుర్రుగా చూస్తుంది. లత, నీకెన్నిసార్లు చెప్పాలి? నా పేరు భూమి. ఇంకొకసారి అలా పిలిచావంటే ఒప్పుకోను. భూమి అంటే ఎంత బాగుంది, భూలక్ష్మి అంటే ఎలా ఉంది? భూమి అన్నని సరే అనలే, సరే. ఎందుకు ఇంత లేట్ చేశావు? నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసు కదా. నువ్వెందుకు లేటుగా వచ్చావు? నా పెళ్లి షాపింగ్కి నువ్వు రావాలని ముందే చెప్పాను కదా. అమ్మ, వచ్చేసాను కదా, పద అంటూ లతను తీసుకొని వైజాగ్ వీధులు మొత్తం అల్లరిగా నవ్వుతూ తిరుగుతుంది భూమి. కల్మషం లేని నవ్వు, అద్భుతం కురిపించే మాటలు, కష్టం తెలియని వయసులో మనసుకి నచ్చినట్టు ఇష్టంగా తుల్లుతున్న రోజులవి. లత, నీ పనే బాగుంది. హ్యాపీగా ఎంగేజ్లో పెళ్లి చేసేసుకుంటున్నావు. నీకేమైంది? నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీకోసం కూడా ఎక్కడో పుట్టే ఉంటాడు కదా. నాకు ఆర్డినరీ పర్సన్ కాదు. నాకు వచ్చేవాడు ఎలా ఉండాలంటే నన్ను ప్రేమించేవాడు, నా ఇష్టానికి వాల్యూ ఇచ్చేవాడు కావాలి. నేను ఆకలి అంటే నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టడం కాదు, దగ్గరుండి నాకు కుక్ చేసి తనే తినిపించాలి. నేను చేసిన వంట తిని వెళ్ళిపోవడం కాదు, బాగుంది అంటూ నాతో చెప్పాలి. ఫార్మల్గా టవల్ తీసుకోవడం కాదు, హక్కుగా నా శారీకి తన హ్యాండ్ని తుడుచుకునేలా ఉండాలి. మార్నింగ్ వెళ్లే ముందు ఓ ముద్దు, ఈవినింగ్ వచ్చేటప్పుడు నా కోసం మల్లెపూలు తీసుకురావాలి. రోజు మొత్తంలో నాతో కనీసం కాసేపైనా కబుర్లు చెప్పాలి. నాతో ప్రేమగా ఉండాలి. తన ప్రేమ మొత్తం నాకే సొంతం అవ్వాలి. మార్నింగ్ తన మొదటి ఆలోచన, నైట్ తన చివరి ఆలోచన రెండూ నేనే కావాలి. నేను చెప్పే ప్రతి మాట కూడా ఓపికగా వినే పేషెన్స్ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చందమామ కథలో రాజకుమారులా ఉండాలి. రాజకుమారులా ఏంటి, ఆ రాజకుమారుడే నా కోసం రావాలి అంటూ లతతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి ముందుకు నడుస్తున్న భూమి సడన్గా తనకెవరో తగిలేసరికి వెనక్కి పడిపోయేది కాస్త అతను తనను పట్టుకునేసరికి అతని చేతుల్లో ఒదిగిపోయింది. ఒక చెయ్యి తన నడుం మీద, మరో చెయ్యి తన భుజం మీద ఉన్న అతని కళ్ళలోకి చూస్తుంది భూమి. మిస్ భూమి, ఆశకైనా హద్దుండాలి. నీకు రాజకుమారుడు కావాలంటే ఫస్ట్ నువ్వు రాజకుమారిలో ఉండాలి. అసలు నీలో సింగిల్ క్వాలిటీ ఉందా? నువ్వే చెప్పు. చూడ్డానికి అచ్చం అప్పలమ్మలా ఉన్నావు. ఒరేయ్ అంటూ అతని వెనక్కి నెట్టేసరికి భూమి కాస్త కింద పడిపోయేసరికి తన నడుముని పట్టేసుకుంది. సచ్చినోడా, ఎందుకురా నన్ను పట్టుకున్నావు? నిన్నెవడు నా దగ్గరికి రమ్మన్నాడు? నువ్వో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కదా, పట్టుకోవాలని వచ్చాను. అయినా నీకు అదృష్టం లేదులే, పోనీలే అని హెల్ప్ చేసినా ఆ హెల్ప్ని యూజ్ చేసుకునే లక్ లేదు కదా. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు మిస్ భూమి? నీకెందుకయ్యా? ఎందుకు ప్రతిసారి నా దగ్గరికి రావద్దంటే నా వెనకే తిరుగుతున్నావు? నేనెక్కడుంటే అక్కడ ఉంటావు. ఏంటి, నాకు లైన్ వేస్తున్నావా? చిచి, నీకు నేను లైన్ వేయడమా? ఏమైనా లాజిక్ ఉందా? కావాలంటే చెప్పు, అడుక్కునేదాన్ని కూడా పెళ్లి చేసుకుంటాను. బట్ నిన్ను కనీసం చూడను కూడా చూడను. నీ రేంజ్కి నువ్వేదో రోడ్డు మీద షాప్స్లో తీసుకోవాలి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? దట్ మీన్స్ నువ్వు నా కోసం వచ్చావా? ఓరేయ్, నేను నీకోసం వస్తానని నువ్వేలా అనుకున్నావు? నేనిప్పుడే చెప్పాను కదా, వినలేదా? నాకు కావాల్సింది రాజకుమారుడు, అంతేకాని సైనికుడు కాదు. నీ పొగరు, ఈగో ఇంకెక్కడైనా చూపించు, నా దగ్గర కాదు, మిస్టర్ యాటిట్యూడ్. లత, నువ్వు పద అంటూ తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతుంటే అతను భూమిని చూసి వెళ్ళిపోతాడు. భూమి, ఎవరే అతను? నీతో అలా గొడవ పడుతున్నాడు? నువ్వు కూడా అలానే అనేస్తున్నావు. అతను నీకు తెలుసా? పేరేంటి? మిస్టర్ యాటిట్యూడ్. డబ్బు ఉందనే పొగరు, అలాంటి వాళ్ళకి పేర్లు అవసరం లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పద, లేట్ అవుతుంది.
మిస్ భూమి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ అబ్బాయి ఎవరో కానీ నువ్వు చెప్పినట్టు నీ కథలో రాజకుమారులాగా ఉన్నాడు. లతావాడు రాజకుమారుడు కాదు, రావణాసురుడు, రాక్షసుడు. అలాంటి జాతికి చెందినవాడు. అలాంటి వాడిని నాకే కాదు, ఎవరికి భర్తను కానివ్వను. భూమి, చాలా థ్యాంక్స్. నీ వల్లే ఈరోజు నా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయింది. నా కోసం అన్నీ తీసుకున్నావు, నీ కోసమేం తీసుకోలేదు? లత, నాకు ఏం అవసరం లేదు, లేట్ అవుతుంది పద. అదేం కుదరదు, నీకేం కావాలో తీసుకో భూమి. నువ్విప్పుడు తీసుకోలేదంటే నేను ఒప్పుకోను అంటూ లత అంటుంటే భూమి పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న గ్రీన్ కలర్ మట్టి గాజులు చూస్తూ, లత, నేను ఈ గాజులు తీసుకుంటాను. భూమి, నీకు కావాలంటే గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుందాం, చీప్గా మట్టి గాజులు ఎందుకు? లత, మట్టి గాజులు చీప్ కాదు, మంచికి శుభసూచకం. బంగారానికి వాల్యూ కట్టచ్చు, బట్ వీటికి వాల్యూ కట్టలేము. బహుమతి అంటే ఇచ్చేదాని కాస్ట్లో కాదు, తీసుకునే వాళ్ళ మనసు బట్టి ఉంటుంది. నేను ఇదే తీసుకుంటాను అంటూ భూమి ఆ గాజులు తీసుకోపోతుంటే అప్పుడే ఆ బ్యాంగిల్ సెట్ని భూమి కంటే ముందు తీసేసుకుంటారు. నువ్విక్కడికి కూడా వచ్చేసావా? ఆ బ్యాంగిల్స్ నేను చూశాను అంటూ అతని చేతిలో నుంచి లాగేసుకుంటుంటే, మిస్ భూమి, జస్ట్ నువ్వు చూసావు, బట్ నేను తీసేసుకున్నాను. దట్ మీన్స్ దిస్ ఇట్ బిలాంగ్ టు మిస్టర్ యాటిట్యూడ్. నీ పొగరు నా దగ్గర చూపించకు. నువ్వు కావాలనే నేను తీసుకోవాలనుకున్న దాన్ని తీసుకున్నావు, మర్యాదగా ఇచ్చేయి. అయినా నీ రేంజ్కి నువ్వు ఇవి తీసుకున్నావేంటి? నా ఇష్టం, నాకు నచ్చింది తీసుకుంటాను. హూ ఇది హెల్ ఆర్ యూ అంటూ అతను పొగరుగా అనేసరికి భూమి కూడా అతనితో కోపంగా గొడవకు దిగుతుంటే, భూమి, ఎందుకే గొడవ? నువ్వు వేరే సెట్ తీసుకో. అది నాకు కాదు, ఆ మిస్టర్ యాటిట్యూడ్కి చెప్పు, నేను ఆ సెట్నే తీసుకుంటాను అంటూ భూమి అతని దగ్గర నుంచి లాగేసుకుంటుంటే అతను కూడా భూమికి ఇవ్వకుండా ఎక్కడ తగ్గకుండా తనతో గొడవ పడుతుంటే అందరూ వాళ్ళని వింతగా చూస్తున్నారు. ఏయ్, నా గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది నేను సెలెక్ట్ చేశాను, నువ్వు తీసుకుంటాను అంటే భూమి చేయి గట్టిగా లాగేసరికి, భూమి ఫోర్స్గా అతని మీద పడేసరికి, భూమి లిప్స్ డైరెక్ట్గా అతని చెంపను తాకేసరికి అతను షాక్గా అలానే నిలబడిపోయాడు. భూమి అదే అదనుగా అతని చేతిలో ఉన్న సెట్ తీసేసుకొని అక్కడి నుంచి నవ్వుతూ పరిగెడుతూ వెళ్ళిపోయింది. హే, యూ స్టాప్ అంటూ అతను తన వెనకే వెళ్ళాడు. భూమి తీసుకెళ్లిన బ్యాంగిల్స్ కోసం భూమి, నువ్వేంటమ్మా ఆ బ్యాంగిల్స్ వైపు అలానే చూస్తున్నావు? నీ భర్త నీకు గిఫ్ట్గా ఇచ్చాడని వాటినే చూస్తున్నావా? నీకు బాగా నచ్చినట్టున్నాయి. భూమి నవ్వుతూ అడుగుతుంది అంజలి. అంజలి మాటలకి అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న భూమి నార్మల్ అవుతుంది. అంజలి అన్నదానికి చిటిక వేసి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. భూమి, ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో తీయని కళ, కానీ నీకు మాత్రం మాయని గాయం. ఓ ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను, కానీ గతాన్ని తలుచుకుంటూ నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు. ఇన్నేళ్ళకి నీకు పెళ్ళైంది. ఆర్మన్ నిన్నే కాదు, తన్నుని కూడా ఒప్పుకున్నాడు. తనని నువ్వు తన్ను కోసమే పెళ్లి చేసుకున్నావని నేను అర్థం చేసుకోగలను, కానీ నీ గతం తాలూకు అన్నిటినీ మర్చిపోయి మొదలవుతున్న నీ కొత్త జీవితం కోసం నువ్వేం చేయగలవో థింక్ చేయి అంటూ తన చేతిలో పాల గ్లాసును పెట్టి భూమిని తీసుకెళ్తుంటే భూమి అదంతా ఇష్టం లేదంటూ అరిచి చెప్పాలని ఉంది, కానీ తన మనసులో మాట పెదవి దాటలేకపోతుంది. తన్ను అంటూ అర్పిత చేపట్టుకొని ఉన్న తన కొడుకుని చూడగానే భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భూమి తన్ను పట్టుకునేసరికి, భూమి, ఈరోజు మీకు ఫస్ట్ నైట్ కదా, తన్ను అక్కడికి రాకూడదు. బట్ తన్నుకి ఒక్కడే పడుకోవడం అలవాటు లేదు, వాడెప్పుడు నాతోనే పడుకోవడం అలవాటండి. నేను లేకపోతే ఏడుస్తాడు. వదిన, తన్ను నా దగ్గరుంటాడులే, నేను వాడిని బాగా చూసుకుంటాను. నువ్వేమంటావు తన్ను? హా మమ్మీ, నేను ఆంటీ దగ్గరే పడుకుంటాను అంటూ తన్ను అనేసరికి కష్టంగా తన చేయి వదిలేసరికి భూమి, టైం అవుతుంది పదా అంటూ భూమిని ఆర్మన్ రూమ్లో వదిలేసి రూమ్ లాక్ చేసేశారు. మిసెస్ భూమి, ఏంటి ఈ రూమ్ని అంత తీక్షణంగా చూస్తున్నావు? ఇదే నా రూమ్, ఈ ఆర్మన్ అగ్నిహోత్ర సామ్రాజ్యం. జనరల్గా ఈ రూమ్లో ఎవరు అడుగు పెట్టినా నాకు అస్సలు నచ్చదు, ఇంక్లూడింగ్ మై మామ్. తను కూడా ఇంతవరకు ఈ రూమ్లో అడుగు పెట్టలేదు. బట్ ఈ రూమ్లో ఫస్ట్ అడుగు పెట్టిన అమ్మాయి అంటే నువ్వే భూమి. బికాస్
నువ్వు అందరిలా కాదు, యు ఆర్ సంథింగ్ స్పెషల్ కదా. ఐ మీన్ నువ్విప్పుడు ఈ ఆర్మన్ వైఫ్ కదా. దట్ మీన్స్ నీకు ఈ ఆర్మన్ రూమ్లోనే కాదు, ఆర్మన్ లైఫ్లో కూడా నీకు ఆఫ్ షేర్ ఉంది. బికాస్ యు ఆర్ మై బెటర్ ఆఫ్ కదా అంటూ భూమి చేతిలో గ్లాస్ తీసుకొని సగ పాలు తాగి భూమి ఎదురుగా పెట్టాడు. భూమి దీనిలో కూడా నీకు షేర్ ఉంది కదా అంటూ చిన్నగా నవ్వుతూ అంటాడు ఆర్మన్. ఆర్మన్ అలా అంటుంటే భూమికి మండిపోతుంటే ఆ గ్లాస్ని నేలకేసి కొట్టింది. మిస్టర్ ఆర్మన్, డోంట్ యాక్ట్ టు స్మార్ట్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నా మీద పంతంతోనే కదా. నువ్వు చేసేది అసలు నువ్వెలా ఇలా యాక్ట్ చేయగలుగుతున్నావు? నీకు నా మీద ఎలాంటి కోపం లేనట్టు, నేనంటే ఇష్టం ఉన్నట్టు బాగానే యాక్ట్ చేస్తున్నావు. అందరినీ నీ యాక్టింగ్తో నమ్మిస్తున్నావు కదా. జరిగింది జరగనట్టుగా మార్చేసావు కదా. భూమి, నువ్వు గెలిచావు కానీ నేను ఓడిపోలేదు. ఆర్మన్, నీ చేతుల్లో అస్సలు ఓడిపోను. నీ యాక్టింగ్కి పడిపోవడానికి నేనేం తన్వీర్ని కాదు. నీ యాక్టింగ్ నమ్మడానికి నేనేం నీ ఫ్యామిలీ మెంబర్స్ని కాదు. ఈ పెళ్ళి కేవలం తన్ను కోసం మాత్రమే చేసుకున్నాను. నా కొడుకుని బాధ పెట్టలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా దృష్టిలో మనకి జరిగింది పెళ్ళే కాదు. ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్ని జన్మలు ఎత్తినా నేను నిన్ను నా భర్తగా ఒప్పుకోను. ఓసారి నీ చేతుల్లో నష్టపోయాను, ఇప్పుడు మళ్ళీ నష్టపోవాలనుకోవట్లేదు. నలుగురిలో మాత్రమే మనం, నాలుగు గోడల మధ్య మాత్రం నువ్వు నేను మాత్రమే. ఆ రూమ్లో ఉన్న ఫ్లవర్ డెకరేషన్ అంతా బెడ్పై ఉన్న అన్నిటినీ చిందరవందర చేసింది. ఆడపిల్ల ఇష్టం లేకుండా సొంతం చేసుకోవడం మగతనం కాదు మిస్టర్ ఆర్మన్. మగతనం అంటే ఆడది తనకు తానుగా తనని అర్పించుకోవాలి, తన మనసు గెలుచుకోవాలి. అది మగతనం. నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ మగాడివి కాలేదు, మొగుడివి ఎప్పటికీ కాలేవంటూ ఆ రూమ్లో నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. భూమి తన చేతిని రైలింగ్ కేసి కొట్టుకుంటుంటే భూమి చూపు తన గాజుల మీద పడేసరికి ఆ గాజులన్నీ తీసి నేలకేసి విసిరి కొట్టింది. మిస్టర్ ఆర్మన్, నీ నీడనే భరించలేను. అలాంటిది ఈరోజు నీ రూమ్లో నీతో అసలు ఉండలేను. నచ్చట్లేదు, అస్సలు నచ్చట్లేదు, నా వల్ల కావట్లేదు అంటూ భూమి అక్కడే మోకాళ్ళపై కూర్చుండిపోయి ఏడుస్తూ అలానే ఉంది. చైతూ, నువ్వు అర్పితతో మాట్లాడావా? ఏమైంది? తన కోసమే వెళ్ళావు కదా. లాన్లో ఒక్కడే కూర్చోవడం చూసి చైతన్య దగ్గరికి వెళ్తుంది గణిత. గణితను చూసి చైతూ మొహం తిప్పేస్తూ, నేను వెళ్ళాను కానీ అర్పిత నాతో కనీసం మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈరోజు నేను ఇలా ఉండడానికి రీజన్ కేవలం నువ్వే గణిత. నీకోసం డాడ్ నా పెళ్ళి ఆపేశాడు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా డాడ్ నాకు అర్పితకు పెళ్ళంటే ఒప్పుకోవట్లేదు. గణిత, నువ్వు అసలు అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. చైతూ, నువ్వింత ఫూలిష్గా థింక్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ధైర్యం లేక నన్ను బ్లేమ్ చేస్తున్నావు. అయినా పెళ్లిలో తనను వదిలేసి నీ చావు నువ్వు చావు అంటూ నీ నాన్నతో కలిసి వెళ్ళిపోయావు. పెళ్లి చూపుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూర్చున్నావు. నిన్ను చూసి ఎవరు నీతో మాట్లాడతారు? నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు? నువ్వు చేసిన దానికి అర్పిత అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. ఫైన్, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అర్పిత ఒప్పుకోవట్లేదు. డాడ్ అర్పిత పేరు ఎత్తినా ఒప్పుకోరు. యా, ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నా. అర్పితలో మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తాను. తనను ఒప్పించే తనని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఒప్పించాల్సింది అర్పితను కాదు, డాడ్ని ఒప్పించాలి. ఫస్ట్ డాడ్తో మాట్లాడు, తనని ఒప్పించు అంటూ గణిత అక్కడి నుంచి వచ్చేసింది. గణిత, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ముహూర్తానికి టైం అవుతుంది. పద పద, నిన్ను రెడీ చేసేయాలి. మామ్, స్టాప్ ఇట్, ఐఎమ్ టూ టైర్డ్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, సమ్ అదర్ టైం అంటూ గణిత లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడే పట్టుబట్టలో రెడీ అయిన శిరీష్ని చూడగానే ఆగుతుంది. శిరీష్, నువ్వేంటి కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావు? ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఎక్స్పెక్ట్ చేస్తే ఈ పెళ్లి జరగదు. అక్కడే అన్నీ మర్చిపోమన్నాను కదా. గణిత, నేను నీ ఇష్టాన్ని గౌరవించి పెళ్లి చేసుకున్నాను. బట్ అందరిలో నువ్వు ఇలా ఉంటే అందరికీ డౌట్ వస్తుంది. తర్వాత నీకే కష్టం. కేవలం అందుకే నేను దీనికి ఒప్పుకున్నాను. గణిత, ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మొదటి రాత్రి సమ్ అదర్ టైం అంటూ వెళ్ళిపోతున్నావేంటి అంటూ వస్తుంది పూర్ణ.
గణిత కూడా ఎక్కువ ప్రొలాగ్ చేయలేక సైలెంట్గా వెళ్ళి రెడీ అయింది. రూమ్లోకి అడుగుపెట్టిన గణిత రూమ్ని చూస్తూ ఆ గ్లాస్ని పక్కన పెట్టేసి తన ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటే గణిత సంగతి ముందే తెలిసిన సిరీస్ సైలెంట్గా తనని చూస్తుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీలోనే రైలింగ్ కానుకొని కళ్ళు మూసుకున్న భూమికి తనపై పడుతున్న సన్నని సన్ రైజ్కి డిస్టర్బ్ అవుతూ మెల్లిగా కళ్ళు తెరిచేశాక తన ఎదురుగా కౌచ్లో కూర్చొని సూటిగా తనని చూస్తున్నాడు ఆర్మన్. భూమి కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా ఉన్న ఆర్మన్ని చూసేసరికి తనను తాను చుట్టూ చూసుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే, భూమి, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీతో మాట్లాడాలని నేనుంటే నువ్వేంటి నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అంటూ భూమి వెళ్ళిపోతుంటే ఆర్మన్ కౌచ్ నుండి లేచి భూమిని చేయి పట్టుకొని ఆపుతూ తనని బాల్కనీ ఎడ్జికి తీసుకెళ్లి తనని కదలకుండా లాక్ చేశాడు. మిస్టర్ ఆర్మన్, వాట్ ఈస్ దిస్? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా దగ్గరికి రావడానికి కూడా ట్రై చేయొద్దన్నాను కదా. నాకేం మెమరీ లాస్ లేదు. నిన్న నైట్ నువ్వు ఇచ్చిన లెక్చర్ బాగానే గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే నా మనసులో మాట చెప్పాలనుకున్నా. నైట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఐ క్యాన్ ఇమాజిన్. అందుకే ఇప్పటి వరకు వెయిట్ చేశాను. నిన్న నువ్వు మాట్లాడావు కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. కెన్ యూ హియర్ దట్? అంటూ భూమికి దగ్గరికి ఉన్న ఆర్మన్ మొహాన్ని చూసేసరికి భూమి తన మొహాన్ని పక్కకు తిప్పేసింది. భూమి అంటూ తనకి దగ్గరగా వచ్చేసరికి ఆర్మన్ని చూసేసరికి భూమి లిప్స్ ఆర్మన్ చెంపని తాకేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నట్టున్నారు. ఆర్మన్ కళ్ళల్లో చిలిపితనం, పెదాలపై క్యూట్ స్మైల్ ఆర్మన్ని అలా చూస్తుంటే భూమికి వస్తున్న కోపానికి ఆర్మన్ని కాల్చేసేలా చూస్తుంది. భూమి, ఆడవాళ్ళ చూపులకి రాజ్యాలు పోయాయంటే నమ్మలేదు. నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. కోపంగా చూస్తున్న కళ్ళని అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. మిస్టర్ ఆర్మన్ కోపాన్ని పంటి పిగువన అణిచిపెడుతూ కష్టంగా అంది. భూమి, నిన్న నైట్ నువ్వు చాలా మాట్లాడావు, నిజమే. బట్ అందులో మనిద్దరి తప్పు ఉంది కదా. నువ్వు చేసిన తప్పుకి నేను చేసింది నీ దృష్టిలో నేను తప్పు, బట్ నా దృష్టిలో అదే కరెక్ట్. ఇప్పుడు మనం మన తప్పులు బ్యారేజ్ వేసుకుంటూ కూర్చుంటే మన వల్ల సఫర్ అయ్యేది తన్ను మాత్రమే. నిన్న నైట్ తన్ను మీద నా ఎఫెక్షన్ నీ మీద పంతం అన్నావు కదా, బట్ ఇట్స్ టోటలీ అన్ఫేర్ భూమి. నీ కోసం తన్నుని యూజ్ చేసుకునే చీప్ క్యారెక్టర్ నాది కాదు. తన్ను మీద నా ఎఫెక్షన్ జెన్యున్. తన పుట్టుక నాకు తెలియకపోయినా తన పుట్టుకకు రీజన్ నేనే కదా. తనలో బ్లడ్ నాది. అగ్నిహోత్ర వారసుడు తన్వీర్ అగ్నిహోత్ర. భూమి, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోదాం. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. ఇప్పుడు నువ్వు నేను తాళి కట్టిన నా భార్య. భూమి, అర్థమైంది కదా, మనం ఇలా చీటికి మాటికి గొడవలు పడుతుంటే మనల్ని చూసి తన్ను సఫర్ అవుతాడు. అమ్మంటే నిజం, నాన్నంటే నమ్మకం అంటారు. నిజం మీద నమ్మకం ఉంటేనే ప్రేమకి అర్థం తెలిసేది. ఏమంటావు భూమి? అంటూ ఆర్మన్ అంటుంటే భూమి ఆర్మన్ చేయి నెట్టేస్తూ, నేనేం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ భూమి లోపలికి వచ్చేసింది. మరిక వీళ్ళిద్దరు చిలిపి తగాదాలు, చిలిపి అల్లర్లు, కొంచెం కొంచెం రొమాన్స్ మరి ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా స్టోరీ. మరి చూడాలనుకుంటే ఏం చేయాలి? కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.